నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చేస్తారు. ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, ఊటో అంటే ఊటో, బయట అంటే బయట. అంతకు మించి తెలంగాణ గురించి తెగించి కొట్లాడే దమ్ము వాళ్ళకు ఉండదు. ఎట్లా అంటారా, ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూన్ 2 తారీఖు తర్వాత, అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు నిండుతుంది ఈ జూన్ 2వ తారీఖు. జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సమాచారం. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను రేపటి రోజున కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలి, యూనియన్ టెరిటరీ చేయాలని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. మరి రేపు కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఏమవుతుందంటే హైదరాబాద్లో మీకు ఒక చిన్న విషయం చెప్తా. మీ పక్కనే మల్కాజ్గిరి పక్కకే ఉంటుంది కంటోన్మెంట్. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఇటు కరీంనగర్ పోయే రోడ్డు మీ అల్వాల మీకెళ్ళి పోతుంది. అక్కడ ఒక స్కైవే కడదాం, హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు కట్టినాం కదా, అట్లనే బ్రహ్మాండమైన ఒక 11 కిలోమీటర్ల స్కైవే కడదామని చెప్పి 10 ఏళ్ళు ప్రయత్నం చేసింది. అట్లాగే ఇటు ప్యాట్నీ నుంచి కొంపల్లి దాకా ఒక స్కైవే కడదామని చెప్పి 10 ఏళ్ళు ప్రయత్నం చేసినాం. కానీ మధ్యలో ఉండే కంటోన్మెంట్ ఏరియాలో ఏవైతే డిఫెన్స్ రక్షణ శాఖ భూములు ఉన్నాయో, డిఫెన్స్ వాళ్ళ మిలిటరీ వాళ్ళ భూములు ఉన్నాయో వాళ్ళు ఇవ్వవలసింది కేవలం 100 ఎకరాలు. మనం రోడ్డు విస్తరించి రోడ్డు వైడన్ చేసి స్కైవే కట్టాలంటే వాళ్ళ ల్యాండ్స్ కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. 10 ఏళ్ళు అడిగిన ఇంచు జాగియలే. 100 ఎకరాలు ఇస్తే 500 ఎకరాలు ఇస్తామని చెప్పినాం, ఇయ్యలేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే ఇక్కడ ఒక చిన్న మోరీ కట్టాలన్నా, చిన్న నాలా కట్టాలన్నా, చిన్న రోడ్ వేయాలన్నా మన జుట్టు తీసుకుపోయి ఢిల్లీ చేతులు పెట్టినట్టు అవుతుంది. ఒక చిన్న పని కూడా చేసుకునేందుకు అవకాశం ఉండదు. దానికి ఉదాహరణ ఎట్లా అయితే మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో, మీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భూములు ఇవ్వకుండా మనల్ని కేంద్ర ప్రభుత్వం ఆగం చేసిందో అదే ఉదాహరణ. రేపు కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే హైదరాబాద్లో అభివృద్ధి ఆగిపోతుంది. ఒక కొత్త రోడ్ వేయనియరు, ఒక మోరిగట్టనియరు, ఒక్క మనిషిని రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కూడా చేయనియరు. మరి దాన్ని అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి, ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు పార్లమెంట్లో ఉండాలి.